హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మరి ఈరోజు మన హర్రర్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ అలాగే మీ హర్రర్ స్టోరీస్ని నాతో షేర్ చేయాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లోని మన ఇన్స్టాగ్రామ్ లింక్ని అయితే పెయింట్ చేస్తున్నాను. అక్కడికి వచ్చి మీరు నాకు మీ స్టోరీస్ని అయితే పంపించవచ్చు. మీరు పంపించవలసిన ఫార్మాట్ ఏ విధంగా ఉండాలి అని అంటే మీ పేరు, మీ ఊరి పేరు, ఆ తర్వాత 2 లైన్స్లోని మీరు దేని గురించి చెప్తున్నారు అంటే హర్రరా, థ్రిల్లరా, లేదంటే బ్లాక్ మ్యాజిక్ గురించా అనే దాని గురించి 2 లైన్స్లో ఇచ్చి ఆ తర్వాత మీ స్టోరీని అయితే రాసుకురండి. మేము ఇవన్నీ రాయలేమండి, డైరెక్ట్గా చెప్పేస్తాము అని అనుకున్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్ నుంచి నాకైతే కాల్ చేయవచ్చు. అది కూడా మార్నింగ్ 11 to 12 ఆ టైంలోనైతే నేను ఖాళీగా ఉంటాను. మీరు కాల్ చేస్తే రిసీవ్ చేసుకుంటాను. లేదు మాకు కాల్ చేయడానికి కూడా ఇబ్బంది అనుకున్న వాళ్ళు వాయిస్ మెసేజ్ అయితే పెట్టేయండి. మీ స్టోరీస్ని అంతా కూడాను చెప్పుకురండి. సో ఇలా చేస్తే నేను మంచిగా కుక్ చేసి ఇక్కడైతే ప్రజెంట్ చేస్తానండి. ఇప్పుడైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. మాదొక చిన్న పల్లెటూరు. మా పల్లెటూరులోని అందరం కలిపి ఒక 1000 మంది అయితే ఉంటాం. అంతే. ప్రతి ఒక్కరికి కూడా మరొకరు తెలిసిన వారే అయి ఉంటారు. అంతేకాదు, ఆ పల్లెటూరులోని చదువుకోవాలంటే గవర్నమెంట్ స్కూల్ తప్ప మరి ఏ స్కూల్ కూడా ఉండేది కాదు. మరి అటువంటి పల్లెటూరులోని గవర్నమెంట్ స్కూల్స్ అంటే మీ అందరికీ తెలిసిందే కదా. ఒకరోజు టీచర్ వచ్చిందంటే మరి 2-3 రోజులు సెలవు పెట్టేస్తూ ఉండేది. అంతేకాదు, క్లాసెస్ సరిగ్గా అవ్వకపోయినా కాడ పట్టుదలగా చదువుకున్న వాళ్ళు మా క్లాస్లోనైతే కొంతమంది ఉన్నాం. అందులోని నేను, మా ఫ్రెండు సురేష్ గారు ఇద్దరం కూడాను చాలా బెస్ట్ ఫ్రెండ్స్. మాతో పాటుగా చదువులోని ముందునే ఒక అమ్మాయి అయితే ఉండేది. ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. దాని పేరు లక్ష్మి. లక్ష్మి అంటే నాకు ఎంత ఇష్టం అంటే తన కోసం ఎలాగైనా త్వరగా చదివేసుకొని జాబ్ తెచ్చుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి పెళ్లి చేయమని అడుగుదామని అనుకుంటూ ఉండేవాడిని. మరి ఆ వయసులోనే అలా ఆలోచించేవాడిని. అప్పుడు మేము 9వ తరగతి అయితే చదువుతున్నాం. ఆ తర్వాత 10కి వచ్చేసరికి కొంచెం ధైర్యం చేసి మా ఫ్రెండు సురేష్ గారు చెప్పడంతో దగ్గరికి వెళ్ళి ఒకసారి అయితే మాట్లాడేశా. అంతేకాదు, నేనంటే లక్ష్మికి కూడా చాలా ఇష్టం. ఇంతకీ నా పేరు చెప్పలేదు కదూ. నా పేరు సత్యం. అందరూ కూడా నన్ను సత్య అని పిలుస్తూ ఉండేవారు. కానీ లక్ష్మి మటుకు నన్ను సత్యం అని పిలుస్తూ ఉండేది. తను నార్మల్గా మాట్లాడినా కూడా నాకు ఎందుకో భయం వేస్తూ ఉండేది. అందుకనే అప్పటి వరకు తనతో మాట్లాడలేదు. కానీ ఇంకా 10th క్లాస్ అయిపోగానే మళ్ళీ తను ఎక్కడ చూడకుండా అయిపోతుందో అని వెంటనే వెళ్ళి మాట్లాడి నా విషయం మొత్తం చెప్పాను. తనకి కూడా నేనంటే ఇష్టం. తను నవ్వుతోనే చెప్పేసింది. మరి తర్వాత మిగతా విషయాలన్నీ కూడా మాట్లాడుకున్నాం. అదేంటి అని అంటే నేను ఉద్యోగం సంపాదించాలి, ఆ తర్వాతే నేను మీ ఇంటికి వచ్చి మాట్లాడతాను. ఇంతకీ మీ ఇంట్లో నిన్ను చదివిస్తున్నారా లేకపోతే పెళ్లి చేసేస్తారా అని నా ఆతృత కొలితే అడిగా. దానికి నవ్వుతూ అప్పుడే ఏం చెయ్యర్లే, నేను చదువుకుంటాను అని చెప్తుంది. అయితే ఏ కాలేజీలో జాయిన్ అవుతావు అని అడిగితే నాన్న ఇంకా ఏమీ చెప్పలేదు. నాన్న చెప్పిన తర్వాతే నేను జాయిన్ అవ్వాలి. అయినా నీకు తెలుసు కదా మా ఇంట్లో విషయాలన్నీ కూడాను. నాతో పాటుగా ఇంకో 2 చెల్లెళ్ళు అయితే ఉన్నారు. నాన్న పెద్దగా ఏం సంపాదించకపోయినా మేము బాగా చదువుకొని ఉద్యోగం చేసి మంచి స్థాయిలో ఉండాలి అని ఎప్పుడూ అనుకుంటూ ఉంటారు. అందుకనే పెళ్ళి అప్పుడే చేయరు, నువ్వు కంగారు పడకలే అని చెప్తుంది. మరి 10th క్లాస్లోనే లవ్ ఏంటా అని అనుకోకండి. అప్పట్లోని ఏజ్ ఎక్కువైనప్పటికీ కూడాను మేము ఇంకా 10th క్లాసే చదువుతున్నాం. నేను మటుకు కాలేజీ కోసం వేరొక ఊరు అయితే వెళ్ళవలసి ఉంది. ఇక్కడైతే ఉంచట్లేదు. మా నాన్న మా అత్త వాళ్ళ ఇంటికి పంపించి అక్కడ చదివిస్తానని అంటున్నారు అని చెప్తాడు. అయ్యో అలానా, మరి కనీసం సెలవులకైనా వస్తూ ఉంటావు కదా అని అంటే తప్పకుండా వస్తాను, నిన్ను కలవడం కోసమైనా వస్తాను అని చెప్తూ తనకైతే ఒక లెటర్ అయితే రాసి ఇస్తాడు. ఇదేంటి అని అంటే ఈ లెటరు నేను గుర్తొచ్చినప్పుడల్లా చదువుకుంటూ ఉండు, ఇప్పుడప్పుడే తీగే అని చెప్పేసి వెళ్ళిపోతాడు. సరేనంటూ తను లోపల అయితే పెట్టేసుకొని వెళ్ళిపోతుంది. ఇంకా కొన్ని రోజుల తర్వాత వాళ్ళ 10th అయితే కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత ఎవరి దారి వాళ్ళదే. తనైతే వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి చదువుకుంటున్నాడు. అప్పుడప్పుడు సెలవులప్పుడు వస్తూ సురేష్ని కలుస్తూ, అప్పుడప్పుడు వీలైతే లక్ష్మిని కూడా కలుస్తూ క్షేమ సమాచారాలన్నీ కూడా తెలుసుకుంటూ మళ్ళీ తను రిటర్న్ అయితే వెళ్ళిపోతూ ఉండేవాడు.
అలా వాళ్ళ ఇంటరు 2 ఏళ్ళు కూడా గడిచిపోయాయి. ఆ తర్వాత డిగ్రీ కోసమని సురేష్ మరొక ఊరికైతే వెళ్ళిపోయాడు. కాబట్టి సురేష్ కలిస్తేనే లక్ష్మి కలవగలదు. ఎందుకంటే సురేష్ ఊర్లో ఉండేవాడు కాబట్టి లక్ష్మిని ఏదో విధంగా తన దగ్గరికి అయితే తీసుకొచ్చేవాడు. మరి సురేష్ లేకపోవడం వల్ల లక్ష్మిని కలవడం తనకి కష్టమైపోయింది. మరి అప్పట్లోనైతే ఫోన్ సదుపాయం అస్సలు లేదు. మరి ఉత్తరాలైనా రాసుకోవచ్చు కదా అని అంటే, ఉత్తరాలు రాయాలంటే మళ్ళీ ఒక అడ్రస్ మీద 4-5 ఇల్లులు అయితే ఉండేవి. ఒకరికి రాస్తే మరొకరికి అయితే చేరేది. అంతేకాదు, ఆ ఉత్తరం వచ్చిన తర్వాత అక్కడ చదవడం రాక మరొక దగ్గరికి వెళ్ళి ఇంకెవరినైనా చదవమంటూ ఉండేవారు. అందుకని ఆ భయంతో ఉత్తరాలు కూడా మేము రాసుకుండేవాళ్ళం కాదు. పైగా నేను ఉండేది మా అత్త వాళ్ళ ఇంట్లోని. అక్కడికి ఉత్తరం వచ్చిందంటే ఖచ్చితంగా ముందు మా అత్తకే చేరుతుంది. మా అత్త చదివిన తర్వాతే మిగతా వాళ్ళందరికీ తెలుస్తుంది. అందుకనే ఉత్తరాలు రాసుకోవడం అస్సలు కాలేదు. నేనైతే నా డిగ్రీ కూడా కంప్లీట్ చేసి అక్కడ మంచి ఉద్యోగాన్ని అయితే పట్టాను. అది చిన్న ఉద్యోగం అయినప్పటికీ కూడాను నాకు లక్ష్మికి సరిపోయినంత అయితే వస్తుంది. అలాగే నేను వెంటనే వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నని ఒప్పించాలి, మా అమ్మ నాన్నని కూడా ఒప్పించాలి అని సంతోషంతోనైతే ఉన్నాను. ఆ రోజు సాయంత్రమే నేను మా ఊరు వెళ్ళిపోవాలని అనుకున్నాను. సాయంత్రం బస్కి ఎక్కబోతూ ఉంటే అత్త మటుకు నన్ను వద్దని వారిస్తుంది. ఇప్పుడే ఎందుకు, రేపు తెల్లవారు వెళ్ళొచ్చు కదా, ఈ బస్సుకి వెళ్ళావంటే కరెక్ట్గా నువ్వు 8 గంటలకు చేరుకుంటావు. అక్కడి నుంచి 1.5 గంట నడకైతే ఉంటుంది మీ ఊర్లోకి. పైగా మధ్యలోని పొలాలు, స్థలాలు, బీడు భూములు, దాంతోపాటుగా మీ ఊరి శ్మశానం కూడా అక్కడే ఉంటుంది. ఇప్పుడు ఈ రాత్రిపూట్ల ప్రయాణం అవసరం అంటావా అని అంటే, లేదత్త, నేను ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పాలి నాన్నకి అమ్మకిని, అందుకే బయలుదేరుతున్నాను అని అంటే, ఏంటి ఉద్యోగం వచ్చింది అంతే కదా అని అంటే, అది కాదు, దానికన్నా పెద్ద గుడ్ న్యూస్ అయితే ఉంది, త్వరలో నీకు కూడా తెలుస్తుందిలే అని చెప్తూ నేనైతే సంతోషంగా బస్సు అయితే ఎక్కేశాను. రాత్రి 8 కల్లా అక్కడైతే దించేశాడు. ఆ ఊర్లో దిగ్గానే నా ఒళ్ళంతా పులకరించినట్టు అయిపోయింది. ఎంత త్వరగా లక్ష్మిని కలుస్తానా, ఈ సంతోషమైన విషయాన్ని చెప్తానా అని ఆలోచిస్తూ నా నడకనైతే సారించాను. కొంచెం దూరం వెళ్ళేసరికి నాకు ఆ చల్లటి గాలికి సుసు అయితే వచ్చింది. ఓ పక్కకెళ్ళి ఆ పని కానిచ్చి మళ్ళీ నడకనైతే మొదలుపెట్టాను. కొంచెం దూరం వెళ్ళేసరికి అక్కడంతా పొలాలు మాయమయ్యి బీడు భూములు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఆ బీడు భూముల్లో నుంచే నడుచుకుంటూ దూరంగా వెళ్తున్నాను. అలా వెళ్ళగా మా శ్మశానం అయితే వచ్చేసింది. అందులో కూడా పెద్దగా నాకేం భయం అనిపించదు, ఎందుకంటే ఎప్పుడు వెళ్తున్న ఊరే కాబట్టి నాకు అలాంటి భయాలు ఏమీ లేవు. కొంచెం దూరం వెళ్ళేసరికి అక్కడ ఒక చెట్టు కింద నాకు లక్ష్మి అయితే కనిపిస్తుంది. ఈ రాత్రి సమయంలో తినేందుకు ఇక్కడ ఉంది అని ఆలోచిస్తూనే మళ్ళీ లక్ష్మిని చూసిన ఆనందంలోని, సర్లే ఒంటరిగా ఉందేమో దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం అంటూ మెల్లగా వెళ్ళి లక్ష్మిని అయితే గట్టిగా పట్టుకున్నాను. లక్ష్మి గట్టిగా అరుస్తూ, ఏయ్ నువ్వెప్పుడు వచ్చావు అని అంటుంది. ఇప్పుడే వచ్చాను, నీకొక గుడ్ న్యూస్ కూడా తీసుకువచ్చాను అని అంటే, ఏంటది అని అడిగింది. అదే, నాకు జాబ్ అయితే వచ్చేసింది, మన పెళ్ళే ఇంకా అని అంటున్నాడు. అవునా? తన మొహంలోని అవునా అన్న మాట కానీ ఇంకా సంతోషం అయితే కనిపించట్లేదు. ఏ లక్ష్మి, ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతుంటే తనైతే సమాధానం చెప్పట్లేదు. ఏం లేదురా, ఏం లేదు. సర్లే కానీ ఇంకేంటి విషయాలు అని అడుగుతుంది. నా ప్రాణాలన్నీ నీ మీద పెట్టుకొనే ఇన్నాళ్ళు నేను అక్కడైతే గడిపాను. ఎలాగైనా నేను పెళ్లి చేసుకోవాలి, నీతో ఉండాలి, నీతో పాటుగా మన ఊర్లోని సరదాగా తిరగాలని నా కోరిక. అందుకనే ఇన్నాళ్ళు వేచి ఉన్నాను. నిన్ను కూడా ఇలా ఇబ్బంది పెట్టాను, మధ్యలో కలవలేదని బాధపడకు. సురేష్ గారు లేకపోవడంతో నిన్ను కలవడం అయితే అవ్వలేదు, ఏమీ అనుకోకే అని చెప్తున్నాడు. నీ గురించి నేను ఎప్పుడూ తప్పుగా అర్థం చేసుకోను. నువ్వంటే నాకు చాలా ఇష్టం సత్యం, నువ్వంటే నాకు కూడా ఇష్టం అని చెప్తూ, సరే పద ఇంటికి వెళ్దాం, మీ అమ్మ నాన్నతో మాట్లాడాలి, అలాగే మా అమ్మ నాన్నతో కూడా మాట్లాడి ఒప్పించాలి, వాళ్ళు ఒప్పుకోలేదనుకో నిన్ను ఖచ్చితంగా తీసుకుపోతా అని చెప్తున్నాడు. అవునా, సరే కానీ ఇప్పుడు వద్దు అని చెప్తుంది. అదేంటి ఇప్పుడు వద్దంటావు, నేను ఎంత సంతోషంగా ఉన్నాను తెలుసా, ఇప్పుడే మాట్లాడాలి అని అంటూ ఉంటే, లేదు ఇప్పుడు నేను రాలేను, నువ్వేమీ అనుకోకు, ఇప్పుడు అమ్మ నాన్నతో కూడా మాట్లాడొద్దు, రేపు లేదంటే ఎల్లుండు మంచి రోజు చూసి నేనే చెప్తానులే అని చెప్తుంది. అదేంటి మంచి రోజు అంటావు, నాకు ఉద్యోగం వచ్చిన రోజే మంచి రోజు, మన పెళ్ళి గురించి మాట్లాడవలసిన రోజు అని అంటే, అవును నిజమే అని అంటూ, సరే కానీ
ఇప్పుడైతే వద్దు అని చెప్పేస్తుంది. ససేమెరా వద్దని చెప్పడంతో సర్లే అయితే మా ఇంటికి వెళ్ళి మా నాన్నతోనైతే చెప్తాను అని అంటాడు. వద్దొద్దు, వాళ్ళకి కూడా ఏం చెప్పొద్దు, కొన్ని రోజులు కానీ అప్పుడే చెప్దాం అని అంటుంది. అదేంటి మళ్ళీ నువ్వే అడ్డు పెడుతున్నావు, మన పెళ్ళి ఎంత త్వరగా అవుతుందా అని నేను ఆలోచిస్తూ ఉంటే అని అంటే, లేదు లేదు, 1 నెల 2 నెలలు ఆగరా ప్లీజ్ అని చెప్తుంది. సరే కానీ నీ చదువు ఎంతవరకు వచ్చింది, ఏం చేస్తున్నావు, నీకు కూడా మంచి ఉద్యోగం వేయిస్తాను, మన ఇద్దరం ఊర్లోకి అయితే వెళ్ళిపోదాం, ఇక్కడ ఉండొద్దు, అప్పుడప్పుడు వస్తూ వెళ్తూ ఉందాం, ఇక్కడే ఉండాలంటే కష్టం కదా అని అంటే, అవును నిజమే అని చెప్తుంది. ఏంటి అలా మాట్లాడుతున్నావు పొడిగా, ఏమైంది అని అడుగుతుంటే, ఏం లేదురా ఏం లేదు అంటూ కళ్ళనీరు అయితే తుడుచుకుంటుంది. ఎందుకు ఏడుస్తున్నావు, నేను వచ్చేసాను కదా, నేను ఇంకా జాగ్రత్తగా చూసుకుంటా, నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా అని చెప్తున్నాడు. అవును, ఎప్పుడు నేను నీ గుండెల్లోనే ఉంటాను అని చెప్తుంది. సరే సరే పద పద ఊర్లోకి వెళ్దామని అంటే, లేదు మా చెల్లి వస్తుంది, మా చెల్లి వచ్చిన తర్వాత నేను వస్తాను, మా చెల్లి ఒక్కరిదే అయిపోతుంది, తను బహిరంగ ప్రదేశానికి వెళ్ళింది అని చెప్తుంది. అవునా, అందుకనే ఇక్కడ ఉన్నావా, సరే సరే అయితే నేను వెళ్ళి అమ్మ నాన్నకి ఈ విషయం చెప్పకుండా మరి కొన్ని రోజులు ఇక్కడే ఉండి ఆ తర్వాత అయితే వెళ్తా, వారం రోజుల తర్వాత అప్పుడు చెప్తాను అని అంటే, నీకు అన్నీ కంగారే, వారం రోజులు ఏంటి, ఓ 2 నెలలు ఆగమని చెప్పాను కదా అని అంటూ ఉంటే, లేదు నేను ఇంకా ఆగేదే లేదు అని చెప్తూ తనైతే బయలుదేరుతున్నాడు. తను అలా వెళ్తూ ఉంటే తను అలా చూస్తూ కళ్ళంట నీరైతే కార్చేస్తుంది. అసలు ఏం జరిగిందో ఏంటో ఎవరికీ తెలీదు. తనైతే ఇంటికి వెళ్ళి చాలా సంతోషంగానైతే ఉంటాడు. అమ్మా నాన్న నాకైతే ఉద్యోగం వచ్చేసింది, అంతేకాదు నేను ఒక మంచి డెసిషన్ అయితే తీసుకున్నాను, అది నా జీవితానికి సంబంధించింది, మరి దాని గురించి ఇప్పుడైతే నేను మాట్లాడలేను కానీ ఊరు వెళ్ళిపోతాను 1 వారం తర్వాత, అప్పుడు దాని గురించి మాట్లాడతాను అని చెప్తున్నాడు. సరే సరే ఏంటో ఆ డెసిషన్ అని వాళ్ళ నాన్న అడుగుతున్నాడు. అదే నాన్న నా జీవితం గురించి అని చెప్పాను కదా, తర్వాత చెప్తాను, ఇప్పుడేం అడగండి అని అంటే, ఈలోగా వాళ్ళ అమ్మ వచ్చి, నువ్వు ఏ డెసిషన్ తీసుకున్నా అది బాగానే ఉంటుందిరా, అందుకనే నీకు త్వరగా పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం, మన మామయ్య కూతురు సుజాత ఉంది కదా, అది ఎలా ఉంటుంది, నువ్వు దాన్ని ఇప్పుడు చూడలేదు కదా, చాలా బాగుందనుకో, నీకు బాగా సరిజోడి అయితే తనే అని చెప్తుంది. అమ్మ పెళ్లి గురించి నువ్వు మాట్లాడుకు, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం, ముందైతే నాకు ఆకలేస్తుంది, అన్నం పెట్టే అని అంటూ ఉంటే, సరే సరే నీకోసం చేపల పులుసు అయితే చేశాను రా అంటూ వాళ్ళ అమ్మ అయితే చక్కగా అన్నం పెడుతుంది. తినేసి లక్ష్మి గురించే ఆలోచిస్తూ, ఇదేంటి మధ్యలో సుజాత అంటుంది అమ్మ, సర్లే ఏదో ఒకటి సర్ది చెప్దాం వాళ్ళకి అనుకుంటూ లక్ష్మి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. పడుకోడు, నిద్ర పట్టదు. లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్దామా, ఒకసారి ఏం చేస్తుందో చూద్దామా, చాచా బాగోదులే, రాత్రిపూట వెళ్ళడం ఏంటి, పైగా ఇదంతా పల్లెటూరు, వీళ్ళు ఎవరైనా చూసారంటే ఇంకా పెద్ద రచ్చ అయిపోతుంది, ఇప్పట్లో అలాంటివి ఏవి చేయకూడదు అంటూ మళ్ళీ కామ్గా ఆలోచిస్తూ పడుకోకుండా సగం రాత్రి అయితే గడిపేస్తాడు. ఈలోగా వాళ్ళ ఇంటి పెరట్లో నుంచి ఏదో అలికిడి అవుతుంది. ఎవరబ్బా అని చెప్పి లెగిచి బయటికి వెళ్ళి చూసేసరికి పెరట్లోని లక్ష్మి అయితే కనిపిస్తుంది. ఏ లక్ష్మి, నీ గురించే ఆలోచిస్తూ పడుకోకుండా ఇప్పటి వరకు ఉన్నాను, నేనే మీ ఇంటికి వద్దామనుకున్నా, మళ్ళీ మన జనం గురించి తెలిసి భయపడుతూ ఉండిపోయా, నువ్వెలా వచ్చావు, అయినా ఇక్కడికి ఎలా వచ్చేసావు అని అంటే, నేను ఎక్కడికైనా వస్తాను, మన ఊరే కదా అని చెప్తుంది. అవునా, సరే కానీ ఏంటి ఇప్పుడు వచ్చావు అని అంటే, లేదు నీతో మాట్లాడదాం అనుకుంటున్నాను అందుకే వచ్చాను అని చెప్తుంది. అవునా, సరేరా అంటూ వాళ్ళ నూతి దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ చిన్నప్పుడు విషయాలన్నీ మాట్లాడుకుంటున్నారు. లక్ష్మి అయితే చాలా సంతోషంగా తన ఒళ్ళని బుర్రపెట్టి అలానే తన కాస్త చూస్తూ మాట్లాడుతుంది. ఇంకేంటి, నా గురించి అంత ఆశపడుతున్నావా అని అడుగుతుంది. అవును, ఎప్పటి నుంచో నీ గురించే ఆలోచన, ఎక్కడికి వెళ్ళినా కూడా నీ గురించే ఆలోచన, ఎవరిని చూసినా నువ్వే కనబడతావు అని అంటూ ఉంటే, ఆహా అలా అని నన్ను కాదని ఇంకెవరినైనా చూసుకున్నావా ఏంటి అని అంటుంది. చాచా అలాంటిదేం లేదు, ఇదిగో ఇందాకలే అమ్మ సుజాత అని చెప్పి మా మామయ్య కూతురు ఉందిలే, దానికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు, నేనైతే కరాఖండిగా చెప్పేశా ఇప్పుడేమీ అవి మాట్లాడకండి అని చెప్పి, నేను ఊరెళ్ళేలోగా వీళ్ళకి ఈ విషయం చెప్పి మీ అమ్మ నాన్నని కూడా ఒప్పించి ఊరైతే వెళ్తా, అంతేగాని నిన్ను పెళ్లి చేసుకోకుండా నిన్ను వదిలేసి నేను వెళ్ళేదే లేదు అని అంటుంటే, సరేలే
ఇంకా టైం అవుతుంది, నేను వెళ్ళనా అని అడుగుతుంది. ఎంతైంది? ఇంకా 3:30 కదా, కాసేపు ఆగు అని అంటే, కాసేపు ఆగితే మీ అమ్మ లేస్తుంది, ఆ తర్వాత మన ఇద్దరికి ఆవిడే పెళ్లి చేస్తుంది అని చెప్తుంది. ఆ మాటకి నవ్వి, సరే సరే జాగ్రత్తగా వెళ్ళు, నేను రానా తోడు అని అడుగుతాడు. అప్పుడు ఊర్లో వాళ్ళు చేస్తారు మనకి పెళ్ళి అని చెప్తూ తనైతే మెల్లగా వెళ్ళిపోతుంది. ఇంక తనకి చాలా సంతోషంగానూ అయితే ఉంటుంది. చిన్నప్పుడు విషయాలన్నీ మాట్లాడుకోవడంతో తనైతే హ్యాపీగా ఫీల్ అవుతాడు. పడుకుని పోతాడు. మార్నింగ్ అయితే ఎంతకీ లెగడు. వాళ్ళమ్మ, బాబు సత్యం లెగినాయన, ఇప్పటికే పొద్దు పొడిచింది, ఇంకా పడుకుంటావా? 9 అయితే అయిపోయింది. అబ్బా ఉండమ్మా, కాసేపు పాడుకుంటా, రాత్రంతా నిద్రలేదు అని చెప్తున్నాడు. నిద్రలేదా? రాత్రి రాగానే కదరా బిషానా వేసావు, ఇంకా నిద్రలేదంటావేంటి? ఇంతవరకు పడుకోకూడదు నాన్న, లెగు, శని పట్టుకుంటుంది అని లేపేస్తుంది. అలాగే అంటూ లెగిచి స్నానం అది చేసుకొని, అమ్మా ఆ సురేష్ గారు ఎలా ఉన్నాడు ఏంటో తెలుసా అని అంటూ ఉంటే, పక్కనే కదా వీధి, ఆ వీధిలోకి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నని కనుక్కో, నాకైతే ఏం తెలీదు, వాడైతే ఊరికి వచ్చినా కూడా మమ్మల్ని కలకుండా అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాడు అని చెప్తుంది వాళ్ళమ్మ. సరే సరే అంటూ తను రెడీ అయిపోయి పక్క వీధిలో ఉన్న సురేష్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాడు. ఆంటీ గారు, ఆంటీ గారు, సురేష్ ఎలా ఉన్నాడండి అనుకుంటూ, బాబు వచ్చావా సత్యం, రా నాయనా అంటూ తనకి లోపలికి తీసుకువెళ్ళి కూర్చోబెడుతుంది. తాగడానికి కొంచెం మజ్జిగ ఇవ్వనా? లేదా ఆంటీ, ఇప్పుడేం వద్దు, అదే వాడు ఎలా ఉన్నాడు అని వచ్చాను అని అంటే, బాగానే ఉన్నాడు నాయన, ఇదిగో మాకు టెలిగ్రామ్ అయితే వేశాడు, వాడు రేపు తెల్లవారి బస్సుకి అయితే వస్తున్నాడంట, మరి ఇంటికి రాగానే చెప్తాను నువ్వు వచ్చావని, తప్పకుండా నిన్ను కలుస్తాడు, నిన్ను చూసి ఎన్నో రోజులు అయిపోయిందని, తను కూడాను కలవడం అవ్వట్లేదని చాలా బాధపడుతున్నాడు అని చెప్తుంది. అవునా ఆంటీ, ఎన్ని సంవత్సరాలు అయిందో వాడిని కలిసి, మేము డిగ్రీ చదువుతున్న అన్నాళ్ళు కూడాను వాడు దూరంగా వెళ్ళిపోవడం వల్ల కలవడమే అవ్వలేదు అని చెప్తూ, సరేనాంటీ నేను వెళ్ళొస్తా అంటూ తనైతే బయటకు వచ్చేస్తాడు. ఆ రోజు లక్ష్మి ఉన్న వాళ్ళ ఇంటికి అయితే వెళ్తూ ఉంటాడు. అక్కడ మధ్యలోని ఒక ఆయన కనిపించి, ఏం బాబు ఇటు వెళ్తున్నావేంటి అని అడుగుతూ ఉంటే, లేదండి అటు సైడు పొలంలోకి వెళ్తున్నాను అని చెప్తాడు. సరే సరే మధ్యాహ్నం వేళ అటుపక్క వెళ్ళకు అని చెప్తూ వెళ్ళిపోతాడు. ఇదేంటి మధ్యాహ్నం వేళ అటుపక్క వెళ్ళకు అంటున్నాడు, అక్కడేముంది అనుకుంటూ ముందుకు వెళ్తాడు. వెళ్ళేసరికి అక్కడ లక్ష్మి ఉండాల్సిన ఇల్లు అయితే కనిపించదు. ఆ పూరు గుడిసె దగ్గర మరొక ఇల్లు అయితే కనిపిస్తుంది. అది కొత్తగానైతే కనిపిస్తుంది. పైగా కిందంతా గోడలు, పైన అయితే పూరిల్లు అయితే ఉంది. ఇదేంటి లక్ష్మి వాళ్ళు గోడలు కట్టించుకొని ఉంటారు అంటూ దగ్గరికి వెళ్ళి అటు ఇటు తిరుగుతూ ఉంటే లక్ష్మి కనిపించట్లేదు. అందులో నుంచి మరొక అమ్మాయి అయితే వస్తుంది బయటికి. పాప ఇలా రామ్మ అని పిలుస్తాడు. ఆ అమ్మాయి చిన్నపిల్ల, ఒక 10 ఏళ్ళు అలా ఉంటాయి. అమ్మాయి ఏంటన్నయ్య అనుకుంటూ దగ్గరికి వస్తుంది. అమ్మ ఈ ఇంట్లోని ఎవరుంటున్నారు? ఈ ఇంట్లోని లక్ష్మి అని ఉండాలి కదా, వాళ్ళేనా అని అడుగుతాడు. కాదన్నయ్య మేమే ఉంటున్నాం, గత 2 ఏళ్ళుగా మేమే ఉంటున్నాం అన్నయ్య అని చెప్తుంది. అవునా, మరి ఇందులో ఉన్నవాళ్ళు ఏమయ్యారు అని అడిగితే, అది నాకు తెలియదు అన్నయ్య, మా నాన్నగారిని అడగాలి, పిలవనా అని అంటుంది. వద్దులేమ్మా వద్దులే, నువ్వు ఆడుకోవడానికి వెళ్ళిపో అంటూ తను అక్కడ పంపించేసి ఆలోచిస్తూ, ఇదేంటి లక్ష్మి ఇల్లు మారానని కూడా నాకు చెప్పలేదు, ఎక్కడికి వెళ్ళిపోయారో ఏంటో, అమ్మను అడుగుదామంటే అమ్మకి ఇంకా కోపం వస్తుంది. సరేలే మనమే వెతుకుదాం, పెద్ద ఊరేం కాదు కదా అంటూ ఇంకొంచెం ముందుకైతే వెళ్తాడు. ఆ మామిడి తోటల్లోకి వెళ్ళి కాసేపు తిరుగుదామని లోపలికి వెళ్ళేసరికి అక్కడ దూరంగా లక్ష్మి నించొని అయితే కనిపిస్తుంది. ఏ లక్ష్మి అనుకుంటూ పరిగెట్టి తన దగ్గరికి అయితే వెళ్తాడు. ఏంటి మీరు ఇల్లు మారిపోయారా? ఆ ఇంట్లో ఎవరో ఉంటున్నారు, మీరు లేరు, నిన్న రాత్రి కూడా నువ్వేమీ చెప్పలేదు, ఏంటి విషయం, ఎక్కడ ఉంటున్నారు అని అడుగుతూ ఉంటే, అబ్బా ఇన్ని ప్రశ్నలు ఒక్కసారి అడిగితే నేను ఎలా చెప్పను చెప్పు, మేము ఇక్కడైతే లేము, ఇప్పుడు వేరే చోట అయితే ఉన్నాం, అయినా నీకు అంత తొందర ఎందుకు అని అంటుంది. తొందర కాకపోతే మరి మీ అమ్మ నాన్నతో మాట్లాడాలంటే ఎలా, మీ ఇల్లు తెలియొద్దా అని అంటున్నాడు. సర్లే కానీ ఎంతసేపు అదే మాటలా, కాసేపు అలా మాట్లాడుకుందాం పదా అంటూ దూరంగానైతే తీసుకెళ్తుంది. అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే దూరంగా ఒక పొలంలో నుంచి ఒక రైతు అయితే వెళ్తున్నాడు. అతను వీళ్ళ కాసి విచిత్రంగా చూసి,
ఏం బాబు అక్కడ కూర్చున్నావు అని అడుగుతున్నాడు. ఏం లేదండి, ఏం లేదు, వెళ్ళిపోతాం అనే అంటున్నాడు భయంతోని. వీడేంటి, వీడెవడో మనల్ని చూసేశాడు, ఇక్కడి నుంచి వెళ్ళి ఇంకో దగ్గరికి వెళ్ళిపోదాం అని చెప్తున్నాడు. సరే సరే అంటూ తను అక్కడి నుంచి లేచి మరొక చోటుకైతే వెళ్ళి కూర్చున్నారు. ఇద్దరు కూడా సాయంత్రం వరకు కాలక్షేపం అయితే చేసేశారు. అమ్మో, అమ్మ మధ్యాహ్నం ఇంటికి వెళ్ళలేదని ఇంకా తిడుతుంది నన్ను అని చెప్తాడు. ఓహో, ఇప్పుడే గుర్తొచ్చిందా అమ్మ? ఇప్పటి వరకు అమ్మ గుర్తుకు రాలేదా? అయినా నువ్వు ఇంత భయస్తుడువా, ఇంకా మన పెళ్లి గురించి ఏం మాట్లాడతావు అని నవ్వుతుంది. చూస్తావు కదా, అప్పుడు చూపిస్తా నా తడాక అని చెప్తాడు. సర్లే కానీ మన సురేష్ గారు వస్తున్నాడంట ఈవినింగ్ బస్కి, వాడు వచ్చాక మేమిద్దరం వచ్చి కలుస్తాం సరేనా అని చెప్తాడు. అవునా, వద్దురా, సురేష్ని కలవద్దు అని చెప్తుంది. ఎందుకు సురేష్ని కలవద్దని చెప్తున్నావు? సురేష్ మన బెస్ట్ ఫ్రెండ్ కదా, వాడిని వద్దని చెప్తున్నావేంటి అని అంటే, కొన్ని రోజులు ఆగొచ్చు కదా, నీతోనే ఉండాలనిపిస్తుంది అని అంటుంది. ఇదేంటి అర్థం పర్థం లేకుండా ఇలా మాట్లాడుతున్నావు? సర్లే కానీ సురేష్ రాగానే నన్ను ఏం కలవడు, కానీ రేపు తెల్లవారు వెళ్ళి వాడిని కలుస్తానులే అని అంటుంటాడు. అవునా, సరేలే నేను ఇంక వెళ్తాను అంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోబోతుంటే గట్టిగా చేయి పట్టుకుంటాడు. కాసేపు కూర్చో, నీతో మాట్లాడుతుంటే నాకు లోకమే తెలియట్లేదు, కాసేపు కూర్చోవా అని అంటాడు. సరేనని మళ్ళీ కూర్చొని 7 వరకు మాట్లాడుకొని ఇంకా చీకటి పడిపోయింది, ఇప్పుడు కూడా వెళ్ళకపోతే జనాలందరూ తోటలోకి అయితే వస్తారు అని చెప్తుంది. సరే సరే వెళ్తాను అని అంటే, నీకు భయం వేస్తుందేమో, నన్ను తోడు రమ్మంటావా అని అడుగుతుంది. నీకు నేను తోడు రావడం మానేసి నువ్వు నాకు తోడొస్తావా? అయినా మీ ఇల్లు ఎక్కడుంది, పద మీ ఇంటికి వెళ్దాం, నిన్ను దేబెట్టేసి నేను మా ఇంటికి వెళ్తాను అని అంటాడు. ఏం అక్కర్లేదులే, నువ్వు వెళ్ళు, నా అంతటి నేను వెళ్ళగలను అని చెప్తూ తన చీకట్లోకి అయితే వెళ్ళిపోతుంది. అమ్మో, భయం లేకుండా ఎలా వెళ్ళిపోయింది, నేనే భయపడుతున్నాను కామోసు అంటూ తనైతే మెల్లగా వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ అమ్మ నానా చీవాట్లు తిడుతుంది. ఏంట్రా నువ్వు అసలు ఇంటికి వచ్చావు, రాత్రి ఎప్పుడో తిన్నావు, తెల్లవారు కూడా సరిగ్గా తినలేదు, తినకుండా వెళ్ళిపోయావు, మధ్యాహ్నం ఇంటికే రాలేదు, ఇప్పుడు వస్తావా, ఎక్కడికి వెళ్ళావు, ఏం చేస్తున్నావు అని ప్రశ్నల మీద ప్రశ్నలు వర్షం కురిపిస్తుంది. ఏం లేదమ్మా, ఫ్రెండ్స్ అందరితో కలిసి వస్తున్నాను అని చెప్తాడు. ఓ, ఆ సురేష్ గారి దగ్గరికి వెళ్ళావా, వాడు వచ్చాడా అని అడుగుతుంది. వాడు రాలేదు, మా ఫ్రెండ్స్ ఇంకా ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళాను అని చెప్తాడు. నాకు తెలిసి నీకు ఆ సురేష్ గారు ఒక్కడే కదరా ఫ్రెండు, ఇంకెవరున్నారు అని అంటే, నీకు తెలియదులే, ఉన్నారు అని చెప్పేసి గబగబా కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి అన్నం దగ్గర అయితే కూర్చుంటాడు. భోజనం పెడుతుంది, కాస్త తినేసి అలానే వదిలేస్తాడు. ఏంటో ఈ మధ్య నువ్వు భోజనం కూడా సరిగ్గా చేయట్లేదు, కనీసం త్వరగా పడుకొని త్వరగా లెగు అని చెప్తూ తనైతే లోపలికి వెళ్ళిపోతుంది. మళ్ళీ తన రూమ్లోకి వెళ్ళి అలా ఆలోచనలోనైతే పడతాడు. లక్ష్మిని పెళ్లి చేసుకున్నాక ఎక్కడికి వెళ్దాం, ఏం చేద్దాం, ఇల్లు తీసుకోవాలి, అమ్మ నాన్నని చూసుకోవాలి, లక్ష్మిని కూడా బాగా చూసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటే మళ్ళీ అర్ధరాత్రి అయ్యేసరికి తన పెరడ్లోని అదే చప్పుడు. లక్ష్మి వచ్చి ఉంటుందని గబగబా లేచి వెళ్ళి చూసేసరికి నిజంగానే అక్కడ లక్ష్మి ఉంది. లక్ష్మిని చూసి గట్టిగానైతే కౌగిలించుకున్నాడు. ఏ వదులు, ఎందుకు ఇలా చేస్తున్నావు అంటూ మామూలుగా మాట్లాడు, నువ్వు ఇలా ఉంటే నాకు ఇష్టం ఉండదు, నార్మల్గా మాట్లాడరా అని చెప్తుంది. సరే అంటూ ఇద్దరు మళ్ళీ మాట్లాడుకోవడం మొదలు పెడతారు. ఈలోగా లక్ష్మి ఇలా మాట్లాడుతుంది. నేనున్నా లేకపోయినా నేను నీతోనే ఉన్నట్టు, నువ్వు ఎప్పుడు అదే ఆలోచించు, నేను ఎప్పుడు నీతోనే ఉన్నట్టు అని అనుకో అని చెప్తుంది. ఏంటి ఇలా మాట్లాడుతున్నావు, పిచ్చేమైనా ఎక్కిందా ఏంటి? నువ్వు లేకపోతే అనే మాటే నేను తలుచుకోలేను, నువ్వు లేకపోతే నేను లేను అని చెప్తూ ఉంటాడు. అలా అనుకు అంటూ తన నోరైతే మూసేస్తుంది. నువ్వు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి, ఎక్కువ కాలం బతకాలి అని చెప్తుంది. నువ్వు ఉండి నన్ను బాగా చూసుకుంటే నేను ఎక్కువ కాలం బతుకుతాను సరేనా? నువ్వు, మా అమ్మ, మా నాన్న అందరం కలిసి ఉందాం, మనం వేరే ఊరు వెళ్ళిపోదాం చెప్పాను కదా అని ఏవేవో మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోగా 3 అయితే అయిపోతుంది. ఇంకా నేను వెళ్ళాల్సిన సమయం అయిపోయింది అంటూ తన్ని గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టుకుంటుంది. అదేంటి నన్ను వద్దని చెప్పి నువ్వు ఇలా చేస్తున్నావు అని అంటే, ఏం లేదు, నువ్వు నన్ను గుర్తుపెట్టుకో అంతే అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే గట్టిగా చేయి పట్టుకుంటాడు. ఏంటి అలా మాట్లాడుతున్నావు, నువ్వు ఎప్పుడు నా గుండెల్లోనే ఉంటావు అని చెప్తాడు. అలాగేలే అంటూ తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా తను కూడా లోపలికి వచ్చి పడుకుని పోతాడు. తెల్లవారుతుంది కానీ ఇంకా లేవడు.
వాళ్ళ అమ్మ తిడుతూనే ఉంటుంది. ఓ పక్క నుంచి వాళ్ళ ఇంటి తలుపు సురేష్ అయితే కొడుతున్నాడు. ఆంటీ తలుపు తీయండి అని చెప్పి. ఈలోగా వాళ్ళ అమ్మ వచ్చి తలుపు తీసి, ఏం బాబు ఎప్పుడొచ్చావు అని అంటే, తెల్లవారే వచ్చాను ఆంటీ, వీడు వచ్చాడని చెప్పింది అమ్మ, అందుకే వచ్చేసాను అని అంటే, లోపల ఉన్నాడు, ఇంకా పడుకొని లేవలేదు గాడిద, వెళ్ళి లేపు అని చెప్పి లోపలికి పంపిస్తుంది. ఒరే సత్యం తలుపు తీరా అంటూ తలుపు దబదబా కొడుతున్నాడు. అబ్బా వీడు వచ్చేసాడ్రా బాబు అనుకుంటూ, వస్తున్నా నాగరా సురేషు అంటూ తలుపు తీస్తాడు. తీసేసరికి ఇంకా సత్యాన్ని పట్టుకొని ఎత్తి కుదేసేస్తాడు. ఇప్పుడా రావడం? నేను ఎప్పుడొచ్చాను తెలుసా? 2 రోజులు అవుతుంది. నీ గురించి నిన్న మీ అమ్మాళ్ళ ఇంటికి వచ్చాను. మీ అమ్మగారేమో ఈరోజు వస్తున్నావు అని చెప్పారు. అయినా ఒక్క లెటర్ లేదు, ఇంకా ఏమీ లేదు, ఏంట్రా నీ ఉద్దేశం అంటూ తనైతే కోప్పడుతూ ఉంటాడు. అంతేకాదు, లక్ష్మి గురించి నీ వల్లే నాకు తెలుస్తుంది. నువ్వేమో రాలేదు. రాకపోతే నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? చాలా రోజుల నుంచి లక్ష్మితో మాట్లాడడమే అవ్వలేదు. ఆఖరికి ఈ ఊరు వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు మనసు ప్రశాంతంగా అనిపించింది. లక్ష్మితో మాట్లాడిన తర్వాత అనేసరికి ఈలోగా కళ్ళంట నీరు తుడుచుకొని, ఏరా లక్ష్మి చనిపోయింది తెలుసా నీకు అని అంటాడు. లక్ష్మి చనిపోవడమా? ఏంటి మాట్లాడుతున్నావు? 2 రోజుల నుంచి నేను దాంతోనే మాట్లాడుతున్నాను, నాతో మాట్లాడుతుంది, ఇద్దరం కలిసి తిరుగుతున్నావు, నువ్వేంట్రా ఇలా మాట్లాడుతున్నావు అని అంటే, నీకు తెలీదురా, లక్ష్మి చనిపోయింది, లక్ష్మి నిజంగానే చనిపోయిందిరా అని చెప్తాడు. ఆ మాట విని గట్టిగా ఒకటైతే కొడతాడు. నీకేమైనా పిచ్చెక్కిందా? లక్ష్మి నాతో తిరుగుతుందని చెప్తున్నానా? రోజు వస్తుంది, మా ఇంటికి కూడా వస్తుంది అని చెప్తాడు. ఒక్కసారిగా సత్యాన్ని గట్టిగా హత్తుకొని, నేను చెప్తుంది నిజం రా, నిజంగానే లక్ష్మి చనిపోయింది. అందుకే నీకు నేను లెటర్లు రాయడం కానీ నిన్ను కలవడం కానీ చేయలేదు. ఏమీ అనుకోవద్దు, నేను తీసుకువెళ్తాను పద అని అంటున్నాడు. ఆ మాటలకి ఒక్కసారిగా తన ఒంట్లోని నీరంతా గారిపోయింది. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. రాత్రి కూడా నాతో మాట్లాడిన లక్ష్మి లేదా నిజంగానే చనిపోయిందా? ఏంటి వీడు అబద్ధం ఆడుతున్నాడా, లేక లక్ష్మి అబద్ధం చెప్తుందా? ఏంటో నాకు అంత అయోమయంగా ఉంది అంటూ, నిజం చెప్పురా, నన్ను ఏడిపించకరా, ప్లీజ్ రా అని అడుగుతున్నాడు దయగాను. లేదురా, నేను చెప్తుంది నిజమే, పద అంటూ బయటికి అయితే తీసుకువెళ్తాడు. వాళ్ళమ్మ వచ్చి, ఏంటి అప్పుడే ఊరి మీద పడుతున్నారా? ఒక నిమిషం ఆగండి, టిఫిన్ చేస్తూ వెళ్దురు ఇద్దరును అని చెప్తుంటే, లేదమ్మా నేను అర్జెంటుగా వెళ్ళాలి అంటూ తన వెనకాతలు అయితే వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత తనైతే వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాడు. ముందుగా ఈ ఇల్లు గుర్తుందా? ముందు లక్ష్మి వాళ్ళు ఉండేటప్పుడు పురిపాక. అవును, ఇది నాకు కూడా తెలుసు, నిన్న వచ్చినప్పుడు అమ్మాయి ఎవరో చెప్పింది. వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి మరొక చోటుకి అయితే వెళ్ళిపోయారు, రా వాళ్ళ ఇంటికి కూడా తీసుకువెళ్తా అంటూ ఆ తోట ఏదైతే ఉందో అది దాటిన తర్వాత ఇంకొంచెం దూరంలోని అక్కడ ఒక పురిపాక వేసుకొని అక్కడైతే ఉంటున్నారు. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళిద్దరు చెల్లెళ్ళును. వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళారు. ఏమండి బాగున్నారా, మేము లక్ష్మి ఫ్రెండ్స్ గుర్తున్నామా అని అడుగుతున్నారు. గుర్తున్నారు బాబు. ఎలా ఉన్నారండి అని అంటే, ఎలా ఉంటాం బాబు, జీవోత్సవాల్లా ఉన్నాం, ఉన్న కన్న కూతురిని పోగొట్టుకున్నాం, మా చేతులారా మేమే చేసుకున్నాం అని బాధపడుతూ ఏడుస్తుంది. అయ్యో మీరు ఏడవకండి ఆంటీ, ఊరికినే అడగడానికి వచ్చాం అంతే అని చెప్తూ అక్కడి నుంచి అయితే తీసుకువెళ్ళిపోయాడు. అంతే, అక్కడి నుంచి సత్యం ఏడవడం మొదలుపెట్టాడు. నా లక్ష్మిని అందరూ పొట్టన పెట్టుకున్నారు, అసలు ఏం జరిగిందిరా, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే చెప్పడం మొదలుపెట్టాడు. నువ్వు డిగ్రీ సమయంలోని ఇక్కడికైతే వచ్చేవాడు కాదు, పైగా నేను కూడా దూరంగానైతే వెళ్ళి చదువుకుంటున్నాను. ఆ సమయంలోని ఒకరోజు లక్ష్మి వాళ్ళ ఇంట్లోని ఒక సంబంధం అయితే వచ్చింది. లక్ష్మి వాళ్ళ నాన్నగారు అప్పులు చేసేసి పొలంలోని మొత్తం అంతా కూడా నష్టపోయారు. ఆ నష్టపోయింది భర్తీ చేసుకోవడానికి అతనికి డబ్బులు లేక ఏం చేయాలో తోచని స్థితిలోని వాళ్ళకి కౌలుకి ఇచ్చిన ఆయన వాళ్ళ అమ్మాయిని చూసి మోజుపడి, మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, మీకు ఇచ్చిన అప్పుని మాఫీ చేసేస్తాను అని చెప్తే వాళ్ళ నాన్న, సర్లే ఏదో రకంగా పిల్ల పెళ్ళి అయిపోతుంది, అప్పు కూడా తీరిపోతుంది, ఈ పిల్లల్ని ఏదో రకంగానూ పెంచుకోవచ్చు అని ఆలోచనలో పడి చదివిస్తానన్న వాళ్ళ నాన్న చదువు మధ్యలో ఆపించేసి
లక్ష్మి ఎంత చెబుతున్నా వినకుండా, నేను చదువుకుంటాను నాన్న, ఉద్యోగం చేసి అప్పు తీరుస్తానని చెప్పినా కూడాను వినకుండా లక్ష్మికి వాడినిచ్చి పెళ్లి చేయడానికైతే సన్నాహాలు చేశారు. ఈలోగా లక్ష్మి నా గురించి నీ గురించి ప్రయత్నించింది, కానీ మనము అందుబాటులో లేకపోవడం వల్ల తను చేసేదేమీ లేక ఇంకా చావే శరణ్యం అనుకొని పురుగుల మందు తాగి నూతిలోకి దూకి మరీ చనిపోయింది. చాలా దారుణంగానైతే చనిపోయింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడాను పెళ్ళి ఇష్టం లేదు కనుక చనిపోయింది అని అనుకున్నారు, కానీ నీ విషయం మటుకు వాళ్ళకి తెలీదు. నువ్వు ఇచ్చిన లెటర్ని మటుకు తను చనిపోయినా అలానే దాచుకొని వాళ్ళ చెల్లికి ఇచ్చి నాకు ఇమ్మని చెప్పింది. ఒకరోజు నేను వెళ్తున్నటప్పుడు నాకు వాళ్ళ చెల్లి తెచ్చి ఇచ్చింది. మరి నాకైతే ఇంకా ఈ విషయాన్ని నీకు చెప్తే నువ్వెక్కడ బాధపడతావు, నువ్వెక్కడ చనిపోతావో అని భయంతో నీకు చెప్పలేదురా అని చెప్తూ ఉన్నాడు. ఈలోగా సత్యం అక్కడి నుంచి లేచి పరిగెడుతూ నూతి వైపు అయితే వెళ్తున్నాడు. వెంటనే వెనకాతల నుంచి సురేష్ వెళ్ళి గట్టిగా పట్టుకొని ఆపుతూ ఉంటే సురేష్ని కొడుతూ ఇంకా ముందుకు వెళ్ళి దూకేశాడు. అంతే, దూకిన మరుక్షణమే తనకి హార్ట్ కూడా ఫెయిల్ అయ్యి తను కూడా చనిపోయాడు. వాళ్ళ అమ్మ నాన్నకి ఒక్కడే కొడుకు, పైగా ఇద్దరు కూతుర్లు ఉన్నప్పటికీ కూడా వీడి మీదే వాళ్ళ అమ్మ పంచప్రాణాలు అయితే పెట్టుకుంటూ ఉండేది. అలాగే ఆమె కూడా మంచం పట్టింది. ఆ తర్వాత కాలంలోనే ఆవిడ కూడా చనిపోవడం అనేది జరిగింది. వాడి గురించి తలుచుకున్నా, ఇంకా లక్ష్మి గురించి తలుచుకున్నా నా వెంట్రుకలు ఇప్పటికీ కూడా నెక్కబరుచుకుంటూ ఉంటాయి. నా చిన్నతనంలో జరిగిన ఈ విషయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను అంటూ సురేష్ గారు మనతోని ఈ స్టోరీని అయితే షేర్ చేసుకున్నారండి. మరి ఈ ఇన్సిడెంట్ నేను తెలుసుకునేటప్పుడు నాకు ఎలా అనిపించింది అని అంటే, ఒక ట్రూ లవ్ స్టోరీ అయితే కనిపించింది నాకు ఇక్కడ. టెరిఫిక్గానైతే అనిపించలేదు. ఏంటంటే తను అంతగా లవ్ చేశారు ఇద్దరును ఒకరికొకరు. దూరం నుంచే చక్కగా స్వచ్ఛమైన ప్రేమలా అనిపించింది అనమాట. సో మీకు ఎలా అనిపించింది? భయం వేసిందా లేదంటే బాధ కలిగిందా అనేది నాతో కామెంట్ సెక్షన్లోని తప్పకుండా షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. రేపటి సరికొత్త హర్రర్ అండ్ టెరిఫైయింగ్ వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.